అన్నా ఇప్పుడే చూసాను మిత్రమండలి మూవీ. చాలా అంటే చాలా బాగుంది అసలు ఫ్రెండ్స్. ఇందులో ఒక నత్తి క్యారెక్టర్ ఉంటుంది. ఆ నత్తి క్యారెక్టర్ అయితే విలన్ మెయిన్ విలన్ ఉంటారు కదా, ఆయన క్యారెక్టర్ అయితే అలా చాలా బాగుంది. వాళ్ళ సినిమా చాలా అంటే చాలా బాగా తీశారు ప్రదర్శన్ గారు. ఓకే, ఈ సినిమా అయితే చెప్తున్నా కదా, కామెడీ పరంగా అయితే వేరే లెవెల్ ఉంది. ఎక్కడ కూడా నాకు బోర్ అనిపించలేదు. కానీ స్టోరీ అయితే లేదు మూవీలో. కానీ ఒక కాన్సెప్ట్ లేకుండా ఒక కమెడియన్స్ పట్టుకొని మన వెన్నెల కిషోర్ గారు యాక్టింగ్ కానీ అందరూ చాలా బాగుంది. బ్రహ్మానందం గారు ఉంటారు అనుకున్న మూవీలో బ్రహ్మానందం గారు లేరు. కొన్ని ఒక సాంగ్లో కొద్దిసేపు మాత్రమే ఒక చిన్న చిన్న స్టెప్ వేస్తారు అంతే. కానీ ఇంటర్వ్యూ కూడా వచ్చినప్పుడు బ్రహ్మానందం గారు ఉంటారు అనుకున్నాను, మూవీలో లేరు. కానీ ఒక ఈ సాంగ్స్ కానీ వేరే సాంగ్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. స్టోరీ తక్కువ ఉంది కానీ మూవీ కామెడీ అయితే అసలు చింపేశారు. వెన్నెల కిషోర్ గారు అందరూ అందరు ఆల్మోస్ట్ అందరు యాక్టర్స్ బెస్ట్ చేశారు. ఎలా ఉంది సినిమా? ప్రీమియర్ చూసిన స్టోరీ ఏం లేదు కానీ ఏదో కామెడీ గురించి పోవాలనుకున్న వాళ్ళు పోవచ్చు. ఇక మెయిన్ హైలైట్ సినిమా కంటే సత్య కామెడీ. ఇక ఫ్రెండ్స్ ఎట్లుంటారు చిన్నప్పటి నుంచి కొన్ని కొన్ని చేసే చిలిపి చేష్టలు అవి గుర్తుకొస్తాయి. అంటే ఇక జాతిరత్నాలు అయ్యి అనుకో, ఇది ఇక మామూలు ఉందనుకో. ఇది సో అంటే ఏంటి స్టోరీ ఏమైనా ఉందా? స్టోరీ ఏం లేదు. ఆల్రెడీ జాతిరత్నాలు ఉండగా మళ్ళీ ఈ సినిమా ఎందుకంటే అంటే ఇక ఇప్పుడు ఏదో కామెడీ గురించి పోవాలనుకున్న వాళ్ళకి ఒక సినిమా తీసిరు అనుకో. ఇప్పుడు అన్ని లవ్ స్టోరీ వస్తున్నాయి కదా, కామెడీ గురించి సత్య కామెడీ. హీరోయిన్ పర్ఫార్మెన్స్ ఎలా? హీరోయిన్ అంటే ఇక చేసింది అంతే. టిక్టాక్ వీడియోస్ కనిపించాయి మొత్తం. మరి ఏదైనా కొత్తదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మూవీలో? కొత్తది ఏం లేదు. నాలుగు సినిమాలు రాబోతున్నాయి కదా దివాళీకి, అంటే దాంట్లో ఇది నిలబడిద్ది అనుకోవచ్చా? అంటే ఆ సినిమా టాక్ బట్టి మిగతా సినిమాలు ఇంకా రిలీజ్ కాలేవా, ఇది కాంపిటీషన్ ఇస్తుంది అనుకోవచ్చా? అంటే మీరు చూసారు కాబట్టి సినిమా. అంటే ఇది 4 సినిమాలు ఇది కామెడీ అంటారు కదా, కామెడీ కావాలనుకున్న వాళ్ళు ఇటు వెళ్ళొచ్చు. ఈ 5గురిలో బెస్ట్ ఎవరు అనిపించింది కామెడీలో? సత్య కామెడీ. సత్యనేనా? ప్రియదర్శి గారు అంత అనిపించలేదా కామెడీ? ప్రియదర్శి కూడా బానే ఉంది కానీ సత్యది ఫస్ట్ మెయిన్. మ్యూజిక్ ఎలా అనిపించింది? సాంగ్స్ మ్యూజికా ఏదో ఇక మ్యూజిక్ సినిమా కాదు ఇది, జస్ట్ కామెడీ సినిమా. అవుట్ ఆఫ్ 5 2.5. సినిమా బాగుంది. సార్ అంటే ఇది నచ్చుతుందా? స్టోరీ పెద్దగా ఏం లేదని అంటున్నారు. చాలా బాగుందన్న, ఎవరైనా చూడొచ్చు. సార్ హైలైట్స్ ఏంటి సార్? కామెడీ హైలైట్ అంతా. ప్రియదర్శి గారి క్యారెక్టర్ కానీ అంతా బాగుంది సినిమా. పెద్ద స్టోరీ ఏం లేదంటున్నారు. స్టోరీ లేకపోయినా సినిమా బాగుందన్న. కామెడీ బాగుందా అండి? కామెడీ చాలా బాగుంది. దాంట్లో బాగా రేటింగ్ ఎంత ఇస్తారు సార్ సినిమాకి? మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నాకైతే 4 ఇస్తాను. బాగా నచ్చుతుంది అన్న. 4 అవుట్ ఆఫ్ 4 ఇస్తాను. సాంగ్స్ ఇట్లా బాగున్నాయా? బాగున్నాయి. అంటే హైలైట్ క్యారెక్టర్ ఎవరికి? బాగా క్యారెక్టర్ బాగా చేశారు. అందరూ బాగుంది, నలుగురితే బాగుంది. నలుగురిది బాగుంది. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ ఎట్లా ఉంది? వాళ్ళే బాగుంది. అందరిది కామెడీ యాక్టర్ అంతా. అందరి కామెడీ. సత్య గారిది హైలైట్ అయింది. హైలైట్ నత్తి క్యారెక్టర్